Welcome to Seed to Story, where every seed tells a tale. Today's topic is about the land preparation. Land preparation అంటే ఏంటంటే క్రాప్ని సో చేసుకునే ముందు సీడ్స్ని సో చేసుకునే ముందు వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ది ల్యాండ్. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ క్లియరింగ్ ది ల్యాండ్. క్లియరింగ్ ది ల్యాండ్ అంటే ఏంటంటే మనకి ప్రీవియస్గా వేసుకున్న క్రాప్ ఉంటుంది. ఆ క్రాప్కి సంబంధించి ఏమైనా స్టెమ్స్ కానీ స్టబుల్స్ అని అంటాం వాటిని, అండ్ అన్వాంటెడ్ ప్లాంట్స్ కానీ వీటినైనా ఉంటే రిమూవ్ చేసేస్తాం. వాటిని క్రాప్ రెసిడ్యూస్ అని కూడా అనొచ్చు, ఏవైతే మనకి నాట్ యూస్ఫుల్ ఎట్ ఆల్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లవింగ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ప్లవింగ్? ప్లవింగ్ అంటే ఏంటి? ల్యాండ్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్లవింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. బికాస్ ఏదైనా మనకి బిగ్ స్టోన్స్ కానీ బిగ్ క్లాట్స్ లాగా అంటారు, అంటే సాయిల్ పార్టికల్స్ అనేవి లార్జర్ ఫామ్స్లో ఉంటాయి, లార్జర్ షేప్స్లో. అలాంటి వాటిని బ్రేక్ చేస్తాం. అలాంటి క్లాట్స్ని బ్రేక్ చేసినప్పుడు ఏదైతే అవుతుందో సాయిల్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. సాయిల్ ఎరేషన్ అంటే ఎయిర్ మూమెంట్ అనేది మంచిగా ఉంటుంది సాయిల్లో. అండ్ దెన్ ఆల్సో వాటర్ మూమెంట్ విల్ బీ ఇంక్రీజ్డ్ బిట్వీన్ ది సాయిల్ పార్టికల్స్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, మనం ఇలా ప్లవ్వింగ్ కానీ టిల్లింగ్ కానీ చేసుకునేటప్పుడు ఏమైనా ఆర్గానిక్ కంపోస్ట్ కానీ కౌడం కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ లెవెలింగ్ అనేది ఇంపార్టెంట్. లెవెలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా చేసుకున్న వాటిలన్నింటినీ ఏదైతే ఉంటుందో వాటితో మనం అంటే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేకుండా లెవెల్ చేసేసుకుంటాం మొత్తం ల్యాండ్ని. అంటే అది మనకి లెవెలర్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని చేస్తాం. అండ్ మనం కంపోస్ట్తో వర్మీ కంపోస్ట్ యూస్ చేసుకోవచ్చు, ఎర్త్ వామ్స్ని మనం సాయిల్లో వేయొచ్చు. అలాంటివన్నీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వీడింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు అన్వాంటెడ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏవైతే ఏదైతే క్రాప్ వేసుకోవాలనుకుంటున్నామో మెయిన్ క్రాప్ని డిస్టర్బ్ చేసేలాగా గ్రో అవుతాయి. అలాంటి వాటిలన్నింటినీ క్లియర్ చేసేసుకోవాలి సోయింగ్ కన్నా ముందే. అండ్ దెన్ ఇరిగేషన్ ఇచ్చుకోవడం అండ్ మనం క్రాప్ని అబ్జర్వ్ చేసుకోవడం. కమింగ్ టు ద సోయింగ్ అంటే ఏంటంటే మనం చేసుకునేటప్పుడు సాయిల్ మాయిశ్చర్ అనేది రైట్ లెవెల్లో ఉందో లేదో చూసుకోవాలి. అండ్ దెన్ ఎక్కువ డ్రైగా కూడా ఉండకూడదు. అండ్ ఎందుకంటే మనకి సీడ్లింగ్స్ అనేవి జర్మినేట్ అవ్వడానికి స్ట్రగుల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ 2 వెట్ కండిషన్స్ ఉన్న 2 డ్రై కండిషన్స్ ఉన్న 2 సీడ్లింగ్కి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. Thank you so much for your support and encouragement. Your likes, comments and subscriptions mean the world to us. Let's grow and learn together, one story at a time. Don't forget to subscribe to Seed to Story and hit the bell icon to never miss an update. Together, let's turn every seed into a story of success. Thank you for being a part of this journey. Stay curious, stay inspired, and see you in the next video.